హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేటు డిసెంబర్ 16వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గర నుండి యాక్సెస్ చేయించి నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వీడియోస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బిల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్. అది ఆన్లైన్ ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి, మోడల్ ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ అనేది కట్టినట్లయితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ బండి నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది. మీ ఏ స్టేట్ లో ఉన్నారో, ఏపీ అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ కి నెంబర్ చేంజ్ అయితే అయిపోతుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఈ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వేసేసి కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. బండి క్వాలిటీ ఉండి, బండి ప్రైస్ రీజనబుల్ ఉండి, బండి తీసుకోవచ్చు 100% జెన్యూన్. బండి బాగుంది అంటేనే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది. బండి చాలా క్వాలిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్టయితే 85,000 అయితే తిరిగింది. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బైక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. 4 టైర్లు చూసి మన 80 నుంచి 90% టైర్లు అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000. గేర్లు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్, మాన్యువల్. కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, క్లియర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. షాక్ అబ్జర్వ్ అనుకోండి, షాక్ పెన్స్ అనుకోండి, ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, ఏమైనా రస్టింగ్ వచ్చిందా, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 100% జెన్యూన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి విటారా బ్రీజా ZDI 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000. గేర్లు వచ్చేసి ఆటోమేటిక్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,30,30,000 అయితే చెప్తున్నారు. 5,30,30,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నారు, నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను నేను. మారుతి విటారా బ్రిజా ZDI 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ 5,30,30,000 అయితే చెప్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజను, మన బానెట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, డిక్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలు, అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానంగా అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే స్టార్ట్ అయితే నేను చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేసినాను నేను. ఇక్కడ బండి మీద వచ్చేసి చిన్న స్క్రాచ్ కూడా లేదు. బండి క్వాలిటీ ఉండి, ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ABS బ్రేకు, వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. మన లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, ఇది మన బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు. నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజెస్ అనేవి లేవు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఎటువంటి మార్పులు అయితే ఉండవు. నేను బండి క్వాలిటీ ఉండి, ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను.
కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ డ్యూల్ టూను. టైర్లు చూసి 80 నుంచి 90% టైర్లు అవుతున్నాయి. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్రేక్ డ్రమ్స్ వచ్చి 80 నుంచి 90% బ్రేక్ డ్రమ్స్ అయితే ఉంది. ఎక్కడే కానీ నేను డోర్లు కూడా నేను చూపిస్తాను చూడండి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన డోర్ యొక్క కంపెనీ టెస్టింగ్. ఇది మన రన్నింగ్ బోర్డు, నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు. నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తా ఉన్నాను. చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే నేను పెడతా ఉంటాను నేను వెహికల్స్. ఇది మన కంపెనీ పంచింగ్స్ చూసుకొచ్చేది. రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000. గేర్లు వచ్చేసి ఆటోమేటిక్. రూఫ్గా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కవర్లు ఇవ్వలేదు, మన షోరూమ్తో పాటు వచ్చిన కవర్లు ఇది. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండో సైడ్. స్టీరింగ్ కర్లు కూడా వర్కింగ్ అవుతుంది. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. నేను వెహికల్ వర్క్షాప్ లో ఉండేది ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్లకు అయితే మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇస్తా ఉన్నాను. కావాలనుకుంటే మా పాత వీడియోస్ అయితే చూడండి. రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. చాలా క్వాలిటీ ఉంది వెహికల్ ఇది. అందుకే నేను ఈ వెహికల్ వచ్చేసి వీడియో తీస్తా ఉన్నాను. ఏ డోర్ మారలేదు, ఏ గ్లాస్ బ్రేక్ అయితే కాలేదు. కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డోర్ చూసుకోవచ్చు మీరు. ఆ ప్రాన్స్ పిల్లర్స్ పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్.